హల్లెలూయా. ప్రియులారా, మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథాన్ని ఈరోజు మనం వివరించుకుందాం. యెహోషువ గ్రంథంలో యెహోషువ గొప్ప నాయకుడిగా మనకు తెలుసు. మోషే తర్వాత దేవుడి ఎన్నుకున్న నాయకుడు యెహోషువ. ఈ యెహోషువ గొప్ప ప్రార్థనాపరుడు, గొప్ప విశ్వాసి, గొప్ప ధైర్యవంతుడు, యుద్ధ నైపుణ్యత కలిగినవాడు. ప్రభు తనకి ఏదైతే బోధించాడో, మోషే తనకి ఏదైతే ఆజ్ఞాపించాడో వాటన్నిటినీ శ్రద్ధ కలిగి, భయభక్తులు కలిగి, క్రమంగా తూచి తప్పకుండా వాటిని పాటించుకుంటూ ముందుకు వెళ్తున్నవాడు గొప్ప నాయకుడు యెహోషువ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికి ముందు నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను పిల్లరా. ఈరోజు హిస్టరీని మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఒక్క 45 నిమిషాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీరు నేర్చుకోగలుగుతారు. కొత్త బైబిల్ విషయాలు కొన్ని మీరు నేర్చుకోగలుగుతారు. అని మీరు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అబ్రహాము అనే ఒక వ్యక్తి మనకు కనబడతాడు. దాన్ని మీరు తీయొద్దు. ఆదికాండం 12వ అధ్యాయంలో మనకు అబ్రహాము కనబడతాడు. అబ్రహామును దేవుడు ఎన్నుకుంటాడు, పిలుచుకుంటాడు, ఏర్పాటు చేసుకుంటాడు. హారాను నుండి నువ్వు బయటికి రా, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళబోయే దేశంలో నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అంటాడు. ఏ దేశానికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో అతనికి తెలియదు. కానీ దేవుని పిలుపుని అందుకున్న అబ్రహాము హారాను విడిచిపెట్టి బయలుదేరి దేవుడు చూపించే దేశానికి వెళ్తాడు. అబ్రహాముకి ఇస్సాకు పుడతాడు, ఇస్సాకి యాకోబు పుడతాడు, యాకోబుకి 12 మంది పిల్లలు పుడతారు. 12 మంది పిల్లల్లో 11వ వాడైనటువంటి యోసేపు ఐగుప్తు దేశానికి అధికారి అవుతాడు. ఐగుప్తు దేశంలో యోసేపు ఉన్నంత కాలం యాకోబు కరువు వచ్చినప్పుడు యాకోబు కుటుంబస్తులు కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ నివసిస్తారు. అయితే ఐగుప్తు దేశంలో యోసేపుని ఎరగని కొత్త రాజు అక్కడ వస్తాడు. యోసేపుని ఎరగని కొత్త రాజు వచ్చిన తర్వాత ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బహుబలంగా పెరగడం చూసి వాడు అసూయపడి ఇజ్రాయేలీని బానిసలుగా చేయడం మొదలు పెడతాడు. ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలు అవుతారు. ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలు అవుతున్నప్పుడు, వెట్టి చాకిరీ చేస్తున్నప్పుడు, ఆ వెట్టి చాకిరీ చేయలేని పరిస్థితుల్లో యెహోవా దేవునికి చేతులెత్తి ప్రార్థన చేయడం మొదలు పెడతారు. యెహోవా దేవునికి చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇజ్రాయేలీయుల మొర ఆలకించి దేవుడు మోషేను వారి కొరకు పంపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే ఐగుప్తు దేశంలో పలు అద్భుతాలు చేస్తాడు, 10 అద్భుతాలు చేస్తాడు. వారిని ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకొస్తాడు. వారిని బయటికి తీసుకొచ్చినప్పుడు ఎర్ర సముద్రం ఎదురు ఉంది. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఎర్ర సముద్రం మధ్యకుండా వారిని బయటికి తీసుకొస్తాడు. అంటే ఎర్ర సముద్రం మధ్యలో వారిని నడిపించి, అంటే 6 నెలలుగా చేసి ఎర్ర సముద్రాన్ని దాటిస్తాడు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా మోషే నాయకత్వంలో జరుగుతుంది. పగలి మేఘస్తంభంగాను, రాత్రి అగ్ని స్తంభంగా ఉంటాడు. శూరు అరణ్యం గుండా మారా చేదు నీళ్లను మధురంగా చేస్తూ మోషే తన కాలంలో నడిపించుకుంటూ వస్తాడు. సీనాయి పర్వతం దగ్గర మనం కొన్ని సందర్భాలు చూస్తాం. అంటే ఆ సీనాయి పర్వతం దాటిన తర్వాత కూడా మనం కొన్ని సందర్భాలు చూస్తాం. మొత్తానికి మోషే తన నాయకత్వంలో ఇశ్రాయేలు జనాంగాన్ని కానాను వరకు తీసుకెళ్తాడు. కానాను లోపలికి ప్రవేశించడం కానీ కానాను సరిహద్దుల వరకు తీసుకెళ్తాడు. కానానులో ఉంటూ ఆ కానాను దేశాన్ని చూస్తాడు కానీ లోపలికి ప్రవేశించలేడు. ఎందుకంటే మోషే తన కాలంలో ఒక మిస్టేక్ చేస్తాడు, ఒక పొరపాటు చేస్తాడు. మోషే చేసిన పొరపాటును బట్టి దేవుడు అంటాడు, నువ్వు కానానుని చూస్తావు కానీ కానాను లోపల నువ్వు ప్రవేశించలేవు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మోషే మొత్తానికి
ఐగుప్తి దేశం నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రం మధ్య గుండా నడిపించుకుంటూ తీసుకెళ్లాడు. సూరు అరణ్యం గుండా నడిపించుకుంటూ తీసుకెళ్లాడు. అయితే ఇప్పుడు మోషే కానాను దేశం ఒడ్డు వరకు తీసుకొచ్చి అక్కడ మరణించాడు. ఇక మోషే లేడు. మోషే తర్వాత ఎవరు నాయకుడు? మోషే తర్వాత ఎవరు నాయకుడు అంటే దేవుడు యెహోషువను ఎన్నుకుంటాడు. దేవుడు అంటాడు యెహోషువతో, నేను మోషేకు తోడున్నట్లు యెహోషువా నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు భయపడొద్దు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలీయుల జనాంగం కూడా అంటారు, మేము మోషే మాట విన్నట్టు, మేము మోషేకి లోబడినట్లు యెహోషువా నీ మాట వింటాం, నీకు కూడా లోబడతాం అని అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదేమైనప్పటికీ యెహోషువ ఇశ్రాయేలీయులకు ఒక నాయకుడిగా మోషే తర్వాత ఎన్నుకోబడ్డాడు. మోషే ఉన్నప్పుడే, మోషే కాలంలోనే యెహోషువ చాలా పనులు చేస్తాడు. ఇక్కడ మోషేకి యెహోషువకి ఒక డిఫరెంట్ ఉంది, దాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నారు. మోషే ప్రజలను అరణ్య మార్గం గుండా నడిపించుకుంటూ తీసుకొస్తాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన విషయం ఏంటంటే యెహోషువ ప్రజల మధ్య గుండా తీసుకువెళ్తాడు. హల్లెలూయా. యెహోషువ అరణ్య మార్గం, మోషే అరణ్య మార్గం గుండా తీసుకెళ్ళాడు, కానీ యెహోషువ ప్రజల మధ్య గుండా తీసుకెళ్ళాడు. మోషే ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి దాటాలి అంటే అరణ్యాలు అడ్డు వచ్చాయి, అరణ్యాలు దాటి తీసుకొచ్చేవాడు. యెహోషువ ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి దాటాలి అంటే అక్కడ అరణ్యాలు లేవు. ఏమున్నాయి? పట్టణాలు ఉన్నాయి, రాజులు ఉన్నారు, రాజులు జయించాలి, పట్టణాలు జయించాలి, రాజులు ఓడించాలి, పట్టణాలు సొంతం చేసుకోవాలి, తర్వాత ఆ రాజ్యాల్ని ఆ పట్టణాల్ని దాటి ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మోషే నాయకత్వంలో జరిగిన సంఘటనలు సందర్భాలు వేరు, యెహోషువ నాయకత్వంలో జరిగిన సంఘటనలు సందర్భాలు వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను, యెహోషువ విశ్వాసం కలిగిన వాడు, యెహోషువ ప్రార్థనా పరుడు, యెహోషువ ధైర్యవంతుడు, యెహోషువ యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు, యెహోషువ మోషే చెప్పిన ప్రకారం చేసిన వాడు, యెహోషువ దేవుడు చెప్పిన ప్రకారం చేసిన వాడు, యెహోషువ గొప్ప నాయకుడు అనడంలో ఎటువంటి సందేహము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఎంత గొప్ప నాయకులైనా, ఎంత గొప్ప సంఘ పెద్దలైనా, ఎంత గొప్ప అనుభవీయులైనా, ఎంత గొప్ప సేవకులైనా వారికి తెలిసి వారికి తెలియకుండా కొన్ని మిస్టేక్స్ చేస్తారు, కొన్ని పొరపాట్లు చేస్తారు, కొన్ని తప్పిదములు చేస్తారు. యెహోషువ తన నాయకత్వంలో ఆయన కూడా కొన్ని పొరపాట్లు చేశాడు, కొన్ని మిస్టేక్స్ చేశాడు. ఆ పొరపాట్ల వల్ల, ఆ మిస్టేక్స్ వల్ల చాలా పెను ప్రమాదాలు ఏర్పడ్డాయి. గత వారం ఒక విషయాన్ని చెప్పాను, అయితే పైన చెప్పాను, దాన్ని పూర్తిగా ఈ వారం వివరించాలని ఆశపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం ఒకసారి చూడండి, 177వ పేజీలో అనుకుంటాను యెహోషువ గ్రంథం ఉంటుంది. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే యెహోషువ హాసోరును కాల్చివేసెను గాని మెట్ల మీద కట్టబడి ఉన్న పట్టణములను ఇశ్రాయేలీయులు కాల్చివేయలేదు. చాలండి. యెహోషువ అంట తన నాయకత్వంలో దేవుడు అతనికి అప్పచెప్పినటువంటి ఎవరిని కాల్చేటండి? అషూరులను కాల్చివేశాడట. కానీ ఆ అషూరు పట్టణంలో ఉన్న మెట్ల మీద ఉన్న వారిని కాల్చివేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుళ్ళారా, యెహోషువకు దేవుడు, ఇశ్రాయేలీయులకు దేవుడు ఆయా ప్రాంతంలో ఉన్న రాజుల్ని, దేశాల్ని, పట్టణాన్ని యెహోషువ చేతికి అప్పగించాడు. అప్పగించి నువ్వు ఆ పట్టణములను కాల్చివేయమన్నాడు. అయితే యెహోషువ చేసిన మొట్టమొదటి మిస్టేక్ ఏంటంటే, మొట్టమొదటి పొరపాటు ఏంటంటే, ఇక్కడ మెట్ల మీద ఉన్న మెట్టల మీద, అది మెట్లు
కాదండి, మెట్టలు అంటే కొండల కన్నా కొంచెం దిగి ఉన్నవి. పల్ల భూములు వేరు, మెట్ట భూములు వేరు. మెట్లు వేరు, కొండ ప్రాంతాలు వేరు. అయితే మెట్ల మీద ఉన్న కొన్ని పట్టణములను యెహోషువ కాల్చివేయలేదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆ మెట్ల మీద ఉన్న పట్టణాలు ఏవి అంటే మనకి ఇక్కడ కనబడతారు. 22వ అధ్యాయంలో చూడండి. ఇశ్రాయేలీయులు దేశమందు అనాకీలలో ఎవ్వడును మిగిలి ఉండలేదు. గాజులోను, గాతులోను, అష్టోదులోను మాత్రమే కొందరు మిగిలి ఉండేవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరట? గాజువారు, గాతువారు, అష్టోదు వారు మాత్రమే మిగిలారట. చూడండి, దేవుడు చెప్పాడు అన్ని పట్టణాలు కాల్చేయమన్నాడు, ఇంకెవ్వరిని మీరు మిగిల్చొద్దు అన్నాడు. అయితే గాజులో ఉన్నవారిని వదిలేశాడు, గాతులో ఉన్నవారిని వదిలేశాడు, అష్టోదులో ఉన్నవారిని వదిలేశాడు. అలా వదిలేయడం వల్ల, అలా విడిచిపెట్టడం వల్ల భవిష్యత్తులో ఇశ్రాయేలీయులకు ఎన్నో పెను ప్రమాదాలు ఎదురయ్యాయి. హల్లెలూయా. చూడండి, మనం కూడా మనల్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. మనం కూడా ఆధ్యాత్మిక జీవితంలో, శారీరక జీవితంలో, కుటుంబ జీవితంలో ఎన్నో మిస్టేక్స్ చేస్తా ఉన్నాం, పొరపాట్లు చేస్తా ఉన్నాం. ఆ పొరపాట్లు, ఆ మిస్టేక్స్ మన ఆత్మీయ జీవితాన్ని, మన శారీరక జీవితాన్ని, మన కుటుంబ జీవితాన్ని కొన్నిసార్లు విచ్ఛిన్నం చేస్తా ఉన్నాయి. మనం విడిచిపెట్టిన ఈ మిస్టేక్సే మనల్ని పాడు చేస్తా ఉన్నాయి, మనల్ని దుఃఖానికి గురి చేస్తా ఉన్నాయి, అపజయానికి గురి చేస్తా ఉన్నాయి, ఆవేదనకు గురి చేస్తా ఉన్నాయి. మనం చాలా జాగ్రత్తగా ఈ పాఠాన్ని మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేద్దాం. మనలో ఉన్న మిస్టేక్స్ ఏంటి, మనలో ఉన్న లోపాలు ఏంటి, మనలో ఉన్న తప్పుదములు ఏంటి, మనలో ఉన్న పొరపాట్లు ఏంటి అని మనమే ఈరోజు మనం పరిశీలించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది ఏం చేస్తారంటే ఎదుటి వారి మీద ఏలెత్తి చూపుతూ ఉంటారు, ఎదుటి వారిలో ఉన్న లోపాలు ఎదుగుతూ ఉంటారు, ఎదుటి వారిలో ఉన్న పొరపాట్లు ఎదుగుతూ ఉంటారు, ఎదుటి వారిలో ఉన్న తప్పిదములు, అతిక్రమాలు ఇలా ఏలెత్తి చూపుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఎదుటి వారిలో ఉన్న లోపాలు ఎదుగుదాంలేండి, తర్వాత అంతకంటే ముందు మనలో ఉన్న లోపాలు ఏంటో మనం ఎత్తుక్కోవాలి, మనలో ఉన్న పొరపాట్లు ఏంటో మనం ఎత్తుక్కోవాలి, మనలో ఉన్న అతిక్రమాలు ఏంటో మనం ఎత్తుక్కోవాలి. మనం ఎక్కడ పడిపోయామో, ఎక్కడ జారిపోయామో, ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో వెనక్కి వెళ్ళిపోతున్నామో, ఎక్కడ మన ఎదుగుదల ఆగిపోయిందో, ఎక్కడ మన పెరుగుదల ఆగిపోయిందో, ఎక్కడ ఆశీర్వాదం ఆగిపోయిందో, ఎక్కడ దీవెన ఆగిపోయిందో, ఎక్కడ దేవుని కృపకి దూరం అయిపోయామో, ఎక్కడ దేవుని బలాన్ని మనం కోల్పోయామో, ఒక్కసారి మనల్ని మనం ఏం చేయాలి? పరిశీలించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవునికి స్తోత్రం చెప్తావా? ఈ యొక్క అషూరు దేశంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకు ఈ యొక్క గాతు వారిని, గాజు వారిని, అష్టోదు వారిని అప్పగిస్తే యెహోషువ వారిని విడిచిపెట్టేశాడు, వారిని వదిలిపెట్టేశాడు. అందుకే మనం చూస్తే గాజులో నుండి దెలీలియా వచ్చింది. ఎక్కడి నుండి వచ్చిందండి? దెలీలియా ఎక్కడి నుంచి వచ్చింది? గాజులో నుండి వచ్చింది. ఇశ్రాయేలీయుల పక్షాన నాయకుడిగా ఉండడానికి దేవుడు ప్రత్యేకించి పిలుచుకొని ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి సంసోనును ఈ దెలీలియా ఏం చేసింది? పాడు చేసింది, నాశనం చేసింది. ఎందుకంటే విడిచిపెట్టాడు కనుకనే. ఆ మిస్టేక్ వలనే గాతులో నుండి అజానా బాబులైన గొలియాతులు వచ్చారు. ఇశ్రాయేలీకి ఎప్పుడు కూడా అసమాధానం, అశాంతిని నిలిచారు. ఏంటి? ఇశ్రాయేలీలు ఈ ఆజానా బాబులైనటువంటి గొలియాతుల వల్ల ఒక కాలం తర్వాత ఒక కాలం ఎప్పటికప్పుడు వారితో యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దానికి కారణం గాతుని యెహోషువ విడిచిపెట్టడం వల్ల. అష్టోదులో నుండి ఫిలిష్తీయులు వచ్చారు. ఈ అష్టోదులో నుండి వచ్చినటువంటి ఫిలిష్తీయులు బెత్లెహేమును బంధించారని గత వారం మనం చెప్పుకున్నాం. బెత్లెహేమును ఎవరు బంధించారు? ఫిలిష్తీయులు బంధించారు.
ముట్టడి వేశారు, బంధకాల్లో పెట్టారు, సరసాల్లో పెట్టారు. దేవుని ప్రజలు బంధించబడ్డారు. దానికి కారణం ఫిలిష్తీయులు. అలా ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను బంధించడానికి, పట్టుకోవడానికి గల కారణం యెహోషువ ఆ మెట్టల మీద ఉన్న పట్టణాలను విడిచిపెట్టడమే దానికి మూల కారణమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి చూడండి 9వ అధ్యాయం 1వ వచనాన్ని, దానికన్నా ముందు 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. 11వ అధ్యాయం 1వ వచనం, యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. హాసోరు రాజైన యాబీను జరిగిన వాటిని గూర్చి విని మాదోను రాజైన యావాబుకును, సిమ్రాను రాజుకును, ఆక్షాపు రాజుకును, ఉత్తర దిక్కునున్న మన్య దేశములో కినేరేతును, దక్షిణ దిక్కునున్న అరాబేలును, షేఫేలులోను, పడమర దిక్కునున్న దోరు మన్యములోను ఉన్న రాజులకును, తూర్పు పడమటి దిక్కులందరి కనానీయులకును, అమోరీయులకును, హితీయులకును, పెరిజీయులకును, మన్యములోనున్న ఉబీసీయులకును, మిస్పా దేశములందరి హెర్మోను దిగువ నుండి హివీయులకును వర్తమానం పంపగా వారు సముద్ర తీరమందరి ఇసుక రేణువులంతా విస్తారముగానున్న తమ సైనికులందరినీ సమకూర్చుకొని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరి ఆ రాజులందరూ కూడుకొని ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు మెరేమో నీళ్ల యొద్దకు దిగి వచ్చింది. హల్లెలూయా. ఎక్కడ దిగి వచ్చారట? మెరేమో నీళ్ల యొద్దకు వచ్చి దిగారట వాళ్ళు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. ఇక్కడ మన దేవుడు ఎంత గొప్ప దేవుడో ఒకసారి మీరు ఆలోచించండి. మన దేవుడు ఎంత బలమైన దేవుడో ఒకసారి మీరు ఆలోచించండి. తన ప్రజలను కాపాడడానికి ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. దేవుడు బిడ్డలారా, తూర్పు దిక్కు రాజులన్నీ అందరూ ఒకటైపోయారు. పడమట దిక్కునున్న రాజులందరూ ఒకటైపోయారు. దక్షిణపు దిక్కు రాజులు, ఉత్తర దిక్కు రాజులు, 4 దిక్కుల్లో ఉన్న రాజులు, మన్యపు రాజులు, మన్య భూములు అంటే ఎడారిలో కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజులు. వీరు కాకుండా ఒబీసీలు, సిదియోనీలు, అమోరీలు, ఎంతమంది రాజులండి. రాజులందరూ ఒకటైపోయారు. రాజులందరూ ఒకటైపోయి ఒక్కడుగా ఉన్న యెహోషువ మీదకి, ఇశ్రాయేలీయుల మీదకి దండెత్తి వస్తున్నారట ఇసుక రేణువులంతగా. ఇంతకీ ఈ హాసోరు రాజు పేరు ఏం పేరంటే యాబీను. ఈ యాబీను 10వ వచనంలో ఉంటుంది. 11, 10వ వచనంలో మిగతా రాజులందరికీ ఈ రాజు ఎవడు? ప్రధాని. ఏ రాజులకి? తూర్పు దేశపు రాజులకు, పడమటి దేశపు రాజులకు, ఉత్తర దేశంలో ఉన్న రాజులకు, దక్షిణ దేశపు రాజులకు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రాజులందరికీ ఇతర ప్రధాని 10వ వచనంలో ఉంటారు. హల్లెలూయా. అయితే ఈ రాజు ఎందుకు ఇంతమందిని పోగేశాడు? ఇంతమంది జనాంగాన్ని పోగేయాల్సిన అవసరం ఏంటి? ఒక ఇశ్రాయేలీయుల దేశం మీదకి వెళ్ళడానికి ఇంతమందిని ఎందుకు పోగేశాడంటే 1వ వచనంలోనే ఉంటుంది. 11వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది. హాసోరు రాజైన యాబాను జరిగిన వాటిని గురించి విని ఏమన్నాడు? జరిగిన వాటిని గురించి విన్నాడు. ఇశ్రాయేలీయుల దేవుడు ఎర్ర సముద్రాన్ని చేర్చడం విన్నాడు. ఇశ్రాయేలీయుల దేవుడు మారా చేదు నీళ్లను మధురంగా మార్చడం విన్నాడు. ఇశ్రాయేలీయుల దేవుడు ప్రజలకి శూరు అరణ్యంలో దాహంతో అలమటించినప్పుడు వారి కోసం దాహం తీర్చడాన్ని విన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అదేమీ కాకుండా ఒక అద్భుతమైన విషయం ఏంటంటే అంతకు ముందు ఉన్న రాజులందరినీ అక్కడ మోయాబీ రాజులు 5 ఉంటారు. ఎంతమంది అమ్మా? మోయాబీ రాజులు ముందు 10 అధ్యాయాలు చూస్తే మోయాబీ రాజులు 5 ఉంటారు. మోయాబీ రాజులు అంటే యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, హెర్మోతి రాజు, ఇలా మొత్తం 5 రాజులు ఉంటారు. ఈ 5 రాజుల్ని పట్టుకోవడం, వారిని గెలవడం, వారిని ఓడించడం గురించి వింటాడు. అంతకంటే ఇంకా బలమైన రాజులు కొంతమంది ఈశ్వరుడు, పాషోను, ఈ రాజులు గెలవడం, వారిని ఓడించడం గురించి కూడా వింటాడు.
ఇలా చాలా మంది రాజ్యాలు ఓడించడం, వాటిని గెలవడం గురించి అంటాడు. ఇంకా మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి చూడండి, ఆ 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎందుకు ఇంతమందిని పోగేశాడు యాబీను రాజు? ఇంతమంది రాజులు పోగేశాడు. ఇస్రాయేలుల కన్నా విస్తారమైన జనమట. అంటే గుర్రాల మీద, రథాల మీద వచ్చేస్తున్నారట ఎందుకు ఇజ్రాయేలు పట్టుకోవడానికి. ఎందుకంటే ఆ మొదటి వచనం అన్నాడు, అంతకు ముందు జరిగిన వాటిని విన్నాడట. ఎవరు? యాబీను రాజు. ఏం జరిగాయి? ఇశ్రాయేలీయుల దేవుడు, ఇశ్రాయేలీయుల పక్షాన ఉండి ఎన్ని రాజ్యాలు దేవుడు వారి చేతికి అప్పగించాడు. అంటే దేవునికి స్తోత్రం చెప్తావా? ఇదంతా దేనికి జరుగుతుందో చెప్పండి. దేవుడైన యెహోవా అబ్రహాముకు ఇచ్చిన మాట కోసం, దేవుడైన యెహోవా అబ్రహాముకు చేసిన వాగ్దానం కోసం, దేవుడైన యెహోవా అబ్రహాముకు చేసిన ప్రమాణం కోసం. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు మాటిస్తే తప్పడు, దేవుడు నీకు వాగ్దానం చేస్తే తప్పడు, దేవుడు నీకు ప్రమాణం చేస్తే అయినా తప్పడు. మీకు ఇంకో మాట చెప్పమంటారా? స్టిల్ ఈ రోజు కూడా దేవుడు అబ్రహాముకు ఇచ్చిన మాట కంటిన్యూ అవుతుంది. దేవుని స్తోత్రం చెప్తామా? ఇప్పటికీ కూడా స్టిల్ ఈ రోజు కూడా ఇశ్రాయేలీయులు ఇప్పుడు కూడా యెరూషలేములో లేరు. మనకు 165 దేశాలు ఉంటే ఈ 165 దేశాల్లో ఆయా దేశాలకు ప్రజలు చల్లాచెదరైపోయారు. ఈ దేశాలకి చల్లాచెదరైపోయిన ఇశ్రాయేలీయులందరూ మళ్ళీ కలిసి యెరూషలేముకు రావాలి, కనాను దేశానికి రావాలి, కనాను దేశాన్ని మళ్ళీ వాళ్ళు స్వతంత్రించుకోవాలి. అప్పుడే అబ్రహాం దేవుడు ఇచ్చిన మాట నెరవేరినట్టు. ఇంకా నెరవేరలే, ఇంకా దేవుడు తన ప్రేమను కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. వచ్చి బైబిల్ చరిత్ర అయిపోయిందేమో, అబ్రహాం చరిత్ర అయిపోయింది, ఇస్సాకు చరిత్ర అయిపోయింది, యాకోబు చరిత్ర అయిపోయింది, యాకోబు 12 గోత్రాల చరిత్ర అయిపోయింది. అవలేదండి. స్టిల్ ఈ రోజు కూడా ఏమవుతుంది? కంటిన్యూ అవుతుంది. దేవుడు గొప్ప ప్రేమమయుడండి, కరుణామయుడు, దయామయుడు. మాట ఇచ్చిన వాడు మాట తప్పడమ్మా. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని విడిచిపెట్టాడు, మిమ్మల్ని వదిలిపెట్టాడు. ఎంతమంది వస్తారో రానివ్వండి మీ మీదకి, ఎంతమంది శత్రువులుగా మీ మీదకి వస్తారో రానివ్వండి, మీ మీద దాడి చేయనివ్వండి, ఆకలి మీ మీద దాడి చేస్తుందని చేయనివ్వండి, కరువు మీ మీద దాడి చేస్తుందని చేయనివ్వండి, ప్రమాదం మీ మీద దాడి చేస్తుందని చేయనివ్వండి, అప్పులు మీ మీద దాడి చేస్తున్నాయా చేయనివ్వండి, రుణాలు దాడి చేస్తున్నాయా చేయనివ్వండి, సమస్యలు దాడి చేస్తున్నాయా చేయనివ్వండి, శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇరుగు పొరుగు వారు, రక్త సంబంధికులు, నీ అనుకున్న వారే నీకు శత్రువులై నీ మీద దాడి చేస్తున్నారా చేయనివ్వండి. ఈ డోంట్ ఫియర్, భయపడద్దు. తూర్పు దేశపు రాజులు ఒకటైపోయారు, దక్షిణ దేశపు రాజులు ఒకటైపోయారు, ఉత్తర దేశపు రాజులు ఒకటైపోయారు, పడమట దేశపు రాజులు ఒకటైపోయారు, మన్యపు దేశపు రాజులు ఒకటైపోయారు. ఎంత మంది రాజులు ఒకటైపోయినా భయపడవలసిన అవసరం లేదు. ఇదిగో చూడండి ఒకసారి 11వ అధ్యాయంలో అంటాడు, 11వ అధ్యాయంలో ఒక మాట అంటాడండి. 5వ వచనం చదవండమ్మా. యెహోవా వారికి భయపడకు, రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయుల చేత సంహరింపబడిన వారిగా నేను వారందరినీ అప్పగించెదను. నీవు వారి గుర్రముల గుది కాలి నరములను తెగకోసి వారి రథములను అగ్ని చేత కాల్చుదు అని యెహోవాతో యెహోషువతో సెలవిచ్చెను. చెప్పబడతామా? ఎంతమంది వస్తే రానివ్వండి, ఎంతమంది వస్తారో రానివ్వండి, ఎంతమంది వస్తారో రానివ్వండి, ఎన్ని వేల మంది వస్తారో రానివ్వండి, ఎన్ని సమస్యలు మీ మీద దాడి చేస్తాయో చేయనివ్వండి, ఎన్ని కష్టాలు మీ మీద దాడి చేస్తాయో చేయనివ్వండి, మీరు మాత్రం భయపడద్దు, మీరు మాత్రం కంగారు పడద్దు, మీరు మాత్రం కృంగిపోవద్దు, సోలిపోవద్దు, సమస్య వెళ్ళిపోవద్దు. ధైర్యం కలిగి, నిబ్బరం కలిగి నా ప్రభు ఉన్నాడు అని నిశ్చయముగా ఉండండి. ఎంత మంది వచ్చినా వాళ్ళని ఎదుట నిలవలేరు, వారు వాడిపోతారు, వారు ఓడిపోతారు. నీకే గెలుపు, నీకే విజయం, నీకే జయం నీకే కలుగుతుంది. ఎందుకంటే నీ దేవుడు నీ పక్షాల నుండి నేను గెలిపిస్తాడు. అలా చేయాలంటే
ముందు నీలో ఉన్న మిస్టేక్స్ ఏంటో నువ్వు కనుక్కొని వాటిని నువ్వు విడిచిపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది భాషానురాలు ఎంతమందిని ఎందుకు పోగేశారు? అంతకుముందు ఏదో విన్నాడట, చెప్పుకున్నాం. ఒకసారి చూద్దాం ప్రియులారా. ఇక్కడ ఒక్కటే మిస్టేక్ కాదు, యెహోషువ ఎక్కడ కూడా ఒక మిస్టేక్ చేసేది చూడండి. 9వ అధ్యాయం మొట్టమొదటి వచనం ఒకసారి చదువుతారా? యోర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబోనాను ఎదుట మహాసముద్ర తీరమంతటన ఉన్న హిత్తీయులు, అమోరీయులు, రాజులందరికీ జరిగిన దానిని విన్నప్పుడు వారు యెహోషువతోను ఇశ్రాయేలీయులతోను యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి. యెహోషువ యెరికోను హాయికి చేసిన దానిని గిబియా నివాసులు వినినప్పుడు, హల్లెలూయా, యెరికో పట్టణాన్ని దేవుడు ఎలాగా ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించాడో, హాయి పట్టణాన్ని దేవుడు ఎలా ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించాడో ఇది విన్నారట. ఎవరు? గిబియానీయులు. చెప్పండి, మా పేరు చెప్పండి. గిబియానీయులు. ఈ గిబియానీయులు ఇది విని అనుకుంటున్నారు, మరి మనము ఇశ్రాయేలీయులను జయించలేము, వారి దేవుడు వారి పక్షాన ఉన్నాడు, వారిని ఓడించడం కష్టం, వారిని గెలవడం కష్టం, వారిని జయించడం కష్టం అని అనుకొని గిబియానీయులు ఒక కపటోపాయం చేశారు. ఏంటా కపటోపాయం? బట్టలు చింపుకున్నారు, ఎండిపోయిన ఆహారం కొంత తీసుకున్నారు. కింద మీరు చదివితే ఉంటారు. బట్టలన్నీ చింపేసుకున్నారు, ఎండిపోయిన ఆహారం కొంత పట్టుకొచ్చారు, చితికిపోయిన చెప్పులు వేసుకున్నారు, వాడిపోయిన ముఖాలన్నీ వాడిపోయినట్టుగా కొంత ఏదో పూసుకున్నారు, మొత్తానికి వాడిపోయిన ముఖం, చిరిగిపోయిన బట్టలు అంటే అరిగిపోయిన చెప్పులు అంటే ఎండిపోయిన అన్నం పట్టుకొని ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి? యెహోషువ యొద్దకు వెళ్ళారు. యెహోషువ యొద్దకు వెళ్ళి చూడండి ఏం జరుగుతుందో. ఎన్నో వచ్చినమ్మా? మేము దూర దేశం నుండి వచ్చిన వారు మాతో మీరు ఒక నిబంధన చేసుకోండి. బహుదూరం నుండి వచ్చారని చెప్తున్నాను. నిజానికి బహుదూరం ఉన్నవాళ్ళు కాదు, పక్కనే ఉన్నవాళ్ళు. వాళ్ళు బహుదూరం నుండి వచ్చామని యెహోషువను నమ్మించడానికి ఈ చిరిగి బట్టలు చిరిగిపోయి వేసుకున్నారు, అరిగిపోయిన చెప్పులు వేసుకున్నారు. ఏంటి కపటోపాయం అంటే? అదే, అరిగిపోయిన చెప్పులు, చిరిగిపోయిన బట్టలు, ఎండిపోయిన అన్నం. 5వ వచనం ఉంటుంది, ఎండిపోయిన అన్నం. అన్నం ఎండిపోయింది. ఏంటి? ఎండిపోయిన అన్నం, చిరిగిపోయిన బట్టలు, ఇంకా ఏంటి? అరిగిపోయిన చెప్పులు పట్టుకొని వచ్చారు. వచ్చి ఇదిగోని కావాలంటే చూడండి, బాగు దూరం నుండి వచ్చాం, నీ దగ్గర రావడం సమయంలో నా బట్టలు మాసిపోయాయి, చిరిగిపోయాయి, అన్నమేమో ఎండిపోయింది, చెప్పులేమో అరిగిపోయాయి. హల్లెలూయా. 11వ వచనం చదువు. 9:13. ఈ ద్రాక్షారపు సిద్ధులను మేము నింపినప్పుడు అవి కొత్తవే, ఇప్పుడు అవి చిరిగిపోయిను. బహు దూరమైన ప్రయాణం చేసినందున ఈ మా బట్టలను చెప్పులను పాతకెళ్ళిపోయినని అతనితో చెప్పిరి. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారు ఆహారములో కొంత పుచ్చుకొనగా యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతికించుటకు వారితో నిబంధన చేసెను. హల్లెలూయా. సమాజ ప్రధానులు వారితో ప్రమాణం చేసిరి. ఇక్కడ మాట ఉంది, ఏం చదివా? యెహోవా చేత సెలవు పుచ్చుకొనకయే ప్రమాణం చేశారట, నిబంధన చేశారట, మాట ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? యెహోషువ గిబియానీయులకి మాట ఇచ్చాడు.
వారితో నిబంధన చేసుకున్నాడు, వారితో ప్రమాణం చేశాడు. ఇది చాలా బాగుంటుంది ఈ పాట, వినడానికి చాలా చక్కగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి. మాట ఇచ్చాడు, నిబంధన చేసుకున్నాడు, ప్రమాణం చేశాడు. కానీ నేను ఒక మాట ఉంది, యెహోషువకి ఒక అలవాటు ఉంది. ఎప్పుడు ఏది చేసినా దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగేవాడు, దేవుడు సెలవు తీసుకున్నాడు. కానీ ఈసారి ఏం చేశాడట? 14 వచనం, ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే. ఏం పొందలేదట? దేవుడి దగ్గర మాట్లాడలే. ప్రభావ మీరు దూరం నుండి వస్తానన్నారు, మరి వీరితో మేము సంధి చేసుకోవాలా వద్దా, నిబంధన చేసుకోవాలా వద్దా, వీరికి మీరు ప్రమాణం చేయాలా వద్దా దేవుడిని అడగలేదు. మీరు దేవుని బిడ్డలారా, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మనం ఎప్పుడు కూడా దేవునికి ఏ విషయమైనా మనం ఏం చేయాలి? చెప్పాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మన జీవితంలో మనం దేవునికే ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలంటే ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? దేవునికే మొదటి స్థానం ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యత దేవునికే ఇవ్వాలి. దేవాది దేవునికే మన జీవితంలో మొదటి స్థానం ఇవ్వాలి, మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. ఈరోజు చాలా మంది దేవునికి మొదటి స్థానం ఇవ్వట్లేదు, మొదట ప్రాధాన్యత ఇవ్వడం లేదు. మొదటి స్థానం, మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. దేవుడిని అడగాలి, దేవుడిని అడిగి మనం పొందుకోవాలి. తొందరపాటు వలన కొన్నిసార్లు మనం తొందరపాటుగా తీసుకునే నిర్ణయాలు, మన ఒట్టులు, మన ప్రమాణాలు మనం మర్చిపోతాం. దేవుడు మర్చిపోడు. ఒకసారి మంచి బలమైన వాక్యం వింటున్నప్పుడు కొంతమంది తీర్మానం చేసుకుంటారు, సువార్తకి సమర్పించుకుంటారు, బిడ్డలు సేవకు సమర్పించుకుంటారు, లేకపోతే మందిరానికి ఏదైనా చేస్తామంటారు, లేదా ఫలానా కానుక ఇస్తామంటారు, లేకపోతే ఏదైనా ఒక ప్రమాణం చేస్తారు. చేసి ఏం చేస్తారు? మర్చిపోతారు. మనం మర్చిపోతాం కానీ దేవుడు మర్చిపోడు. అబ్రహాముకి ఇచ్చిన మాట కొన్ని ఏళ్ళు అయిపోయింది అండి, మర్చిపోలేదు. ఎందుకంటే గత వారం మనం చెప్పుకున్నాం, శాశ్వత కాలం, పూర్వకాలం నుండి శాశ్వత కాలం వరకు. మీకా 5 నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యేసు పుట్టేంత వరకు, మీకా 5:2లో యేసు పుడతారని చెప్పాడు. మత్తయి సువార్త 2లోనేమో యేసు పుట్టాడు. అక్కడ ప్రవచనానికి ఇక్కడ పుట్టికి 700 ఏళ్ళు మధ్య గ్యాప్ ఉంది. ఎన్ని సంవత్సరాలు? 700 సంవత్సరాల కాలం వ్యత్యాసం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మర్చిపోయాడా దేవుడు? మనవడండి. మనకి దేవుడు ఇచ్చిన మాట మనవడు. అబ్రహాముకి ఇచ్చి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికీ ఆ మాట మనవలేదు దేవుడు. ఇప్పటికీ ఆ మాట, అబ్రహాముకి ఇచ్చిన మాటని నెరవేర్చడానికే దేవుడు చూస్తా ఉన్నాడు. నువ్వు నేను మర్చిపోతాం కానీ దేవుడు మరవడు. అందుకే మనం ఉట్టినే ఎవరికి మాట ఇవ్వకూడదు. మాట ఇస్తే తప్పిపోయిన వారిగా ఉండకూడదు. వాగ్దానం చేస్తే తప్పిపోయిన వారిగా ఉండకూడదు. ప్రమాణం చేస్తే తప్పిపోయిన వారిగా ఉండకూడదు. చాలాసార్లు పెళ్లిళ్ళలో ప్రమాణం చేస్తారు, మధ్యలో విడిపోతూ ఉంటారు, నెలకే విడిపోతారు, సంవత్సరాలకి విడిపోతారు అండి. అవునా కాదా? నేను ప్రేమించి, ఆదరించి, గణపరిచి, కష్ట సుఖాలలో ఏంటి నిన్నే నీతోనే ఉంటాను, ఇతరులు ఎవరిని ఆశింపను, ఆకలైనా, గడువైనా, మేలైనా, కీడైనా నీతోనే ఉంటాను అంటారు, మర్చిపోతారు, ప్రమాణం చేసి వదిలేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవునికి స్తోత్రం చెప్తారు. మనం మర్చిపోతాం. దేవుడు మనవడు. ఇక్కడ దేవుడు మనవడు అనడానికి మరొక ఉదాహరణ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గిబియోనీయులతో యెహోషువ ప్రమాణం చేశాడు. ప్రమాణం చేసిన తర్వాత గిబియోనీయులతో ఇశ్రాయేలీయులు చేసిన ప్రమాణం, యెహోషువ తర్వాత నాయకుడు, ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు సౌలు. సౌలు ఏం చేస్తాడంటే గిబియోనీయులను హతం చేస్తాడు. ఎవరిని హతం చేస్తాడమ్మా? ఎవరిని హతం చేస్తాడు? మాట ఎవరిచ్చారు? యెహోషువ మాట ఇచ్చారు. యెహోషువతో పాటు ఎవరు మాట ఇచ్చారు? ఇశ్రాయేలీయులందరూ మాట ఇచ్చారు. ఇశ్రాయేలీయుల నాయకులు కూడా మాట ఇచ్చారు. ఇప్పుడు మాట ఇచ్చిన ఇశ్రాయేలీయులు మాట తప్పిపోయారు. ఇశ్రాయేలీయుల రాజైనటువంటి సౌలు గిబియోనీయులను హతం చేస్తాడు. అయితే దావీదు కాలంలో ఏం జరుగుతుందంటే, ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, మనం కొన్నిసార్లు మనం చేసే పొరపాట్లు అవి మన కుటుంబానికి చుట్టుకుంటాయి. ఇంటి యజమానులు చేసిన పొరపాట్లు ఇంటంతటికీ చుట్టుకుంటాయి.
హల్లెలూయా, హల్లెలూయా. ఇంటి యజమానులు చేసిన పొరపాటు, ఇంటి యజమానులు చేసిన పొరపాటు, ఇంట్లో ఎవరో ఒకరు చేసిన పొరపాటు. మీరు అనుకోవచ్చు గత వారం ఈ వారం ఒకలాగే ఉండాలి, కానీ ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. అంటే కొంచెం పూర్తిగా లోతుగా మీకు పరిపూర్ణంగా అర్థం అవడానికి విప్లవకరంగా ఈ విషయాన్ని నేను బోధిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారు. ఇంట్లో ఒకరు తప్పు చేస్తే ఇంటి యజమానులు చేయొచ్చు, ఇంటి యజమానుడు చేయొచ్చు, లేకపోతే ఇంట్లో పిల్లలు చేయొచ్చు. ఒక్కరు చేస్తే అందరికీ చుట్టుకుంటాయి. యెహోషువ చేసిన గిబియానీయులతో ఆయన చేసిన ప్రమాణాన్ని సౌలు మర్చిపోయాడేమో. గిబియానీయులను హతం చేశాడు. యెహోషువ మర్చిపోయి ఉండొచ్చు, ఇశ్రాయేలీయులు మర్చిపోయి ఉండొచ్చు, ఇశ్రాయేలీయులు రాజు అయినటువంటి సౌలు కూడా మర్చిపోయి ఉండొచ్చు. కానీ ప్రమాణమే, మాట మాటే, నిబంధనే. మాట మేరకూడదు, నిబంధన మేరకూడదు, ప్రమాణాన్ని దాటి కష్టమే రాని, నష్టమే రాని, బాధే రాని, ఇబ్బంది రాని, ఎలాంటి పరిస్థితులు వచ్చిన మాట తప్పకూడదండి. అద్భుతమైన విషయం ఏంటంటే దావీదు కాలంలో కరువు కలుగుతుంది, ప్రజలు కరువుకి గురవుతారు. దావీదు దేవుడి దగ్గరికి వెళ్తాడు. దేవా అని అడుగుతాడు. సంఖ్యాకాండంలో ఉంటాడు, టైం లేదు నాకు వివరించడానికి. అడిగినప్పుడు దావీదు మొరపెట్టినప్పుడు ప్రియ దేవుడు వెళ్ళారా, దేవుడు అంటాడు ఒకడు పలుకు. మళ్ళీ దావీదు మొరపెడతాడు, దేవుడు ఒకడు పలుకుడు, మళ్ళీ మొరపెడతాడు. అప్పుడు దావీదు అంటాడు, దేవుడు అంటాడు, దావీదు ఇశ్రాయేలీయులు గిబియానీయులకు ఇచ్చినటువంటి మాటని వాళ్ళు మీరిపోయి గిబియానీయులు హతం చేశారు కనుక వారి మొర నాకు వినబడింది. అందుకే మీ దేశంలో మీ ప్రజలకు ఏమొచ్చింది? కరువు వచ్చింది. హల్లెలూయా. దేవుడు ఎవరికైనా ఒకటేనండి. సేవకుని నన్ను ఒకలాగా, సంఘ పెద్దలని వారిని ఒకలాగా, విశ్వాసులని మిమ్మల్ని ఒకలాగా, యవనస్తులని వారిని ఒకలాగా చూడండి, అందరినీ ఒకలాగే చూస్తారు. ఇశ్రాయేలీయులు తప్పు చేసినప్పుడు దేవుడు గిబియానీయుల పక్షాన్ని నిలబడ్డాడు. అది గిబియానీయులకి యెహోవాకి సంబంధమే లేదు. గిబియానీయులను ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించిందే దేవుడు. అలాంటిది ఇప్పుడు ఇశ్రాయేలీయులకు వేరుగా వెనకాల నిలబడ్డాడు గిబియానీయులకి. కారణం ఏంటి? ఇశ్రాయేలీయులు గిబియానీయులకి మాట ఇచ్చారు, నిబంధన చేసుకున్నారు, ప్రమాణం చేసుకున్నారు. అది మర్చిపోయి గిబియానీయులు అర్థం చేశారు. వీళ్ళందరూ మర్చిపోయారు కానీ దేవుడు మర్చిపోలేదు. ప్రియమైన దేవుడు బిడ్డ, నేను నా కుమారుడిని దేవుడికి సేవకి ఇస్తానని ప్రమాణం చేసావా? ప్రమాణం ఊరకనే చేయక, ప్రమాణాలు ఉట్టినే చేయక, ఒకవేళ మాట ఇస్తే నువ్వు దేవుడికి ఇచ్చిన మాట నెరవేర్చాలి. ఏది చేసినా నువ్వు దేవుడికి ఇచ్చిన మాట ఏం చేయాలి? మనుషులకి ఇచ్చిన మాటకి ఎంత వాల్యూ ఉంటే మరి దేవుడికి ఇచ్చిన మాటకి ఎంత వాల్యూ ఉంటుంది? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు సంధి చేసుకో గిబియానీయులతో, శాంతి చేసుకో గిబియానీయులతో, సమాధానపడు గిబియానీయులతో అంటాడు. అప్పుడు గిబియానీయులను దావీదు పిలిపించి, బాబు గిబియానీయులారా ఏం కావాలో మీరు కోరుకోండి అంటే, మాకు ఎవరి వల్ల హాని జరగలేదు, సౌలు వల్ల మాకు హాని జరిగింది కనుక సౌలు కుమారుల్లో నుండి 7 కుమారుల్ని నాకు ఇవ్వాలి అంటాడు. ఎవరట? సౌలు కొడుకుల్లో నుండి 7 కొడుకులు మాకు ఇస్తే ఆ 7 కొడుకుల్ని మేము హతం చేసి మా కక్ష తీర్చుకుంటాం అంటారు. ఎవరు? గిబియానీయులు. ఎవరి కొడుకులు కావాలట? తప్పెవరు చేశారు? సౌలు చేశారు. 30 ఎవరికి వచ్చింది? ఎవరు ఆ కుమారులు? ఎవరు? సౌలు యొక్క ఉపపత్ని అయిన రిస్పా. చెప్పండి పేరు రిస్పా. చాలాసార్లు ఉంటారు. రిస్పా అనగానే మీకు ఒకటి గుర్తుకు రావాలి. కొండ గుర్తుకు రావాలి, కలేబరాలు గుర్తుకు రావాలి, గెడ్డలు గుర్తుకు రావాలి. అవునా? కొండ మీద కలేబరాలు ఉన్నప్పుడు రిస్పా ఏం చేస్తుంది? ఆ కలేబరాలు ముట్టకుండా ఆ కొండ మీద తన బిడ్డల కలేబరాల కోసం అలా కాపలా కాస్తుంది. ఎందుకు? ఆ కొండ మీద ఉన్న కలేబరాలు ఎవరివి? ఎందుకు రిస్పా ఎవరు? సౌలు యొక్క ఉపపత్ని అంటే భార్య.
ఈ సౌలు యొక్క ఉపపత్ని అయినటువంటి రిస్పాకు పుట్టిన 7 పిల్లల్ని దావీదు తీసుకొని గిబియానీయుల చేతికి అప్పగిస్తే గిబియానీయులు ఆ కొండ మీద ఆ 7 కుమారులు ఉరితీసి ఎలాడదీస్తారు. వాళ్ళు ఆ కళేబరాలు అక్కడే ఉండిపోయాయి. ఆకాశ పక్షులు వచ్చి ఆ కళేబరాలు ముట్టుకొని తినేయకుండా ఆ సౌలు యొక్క ఉపపత్ని అయినటువంటి రిస్పా అక్కడే ఉండిపోతే రాత్రి పగలు అక్కడే ఉండిపోతాడు. ఎవరిని ముట్టుకోలేవు. ఏ డెడికేషన్ అయితే రిస్పాలి. అక్కడికి ఈ వార్త దావీదుకి వినబడి దావీదు ఆ కొండ మీదకి వెళ్ళి ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ కళేబరాల్ని మళ్ళీ ఒక చోట పోగేసి వాటిని తీసుకొచ్చి తన పితరుల స్థానంలో సమాధి చేసేంత వరకు కూడా అక్కడే కొండ మీద ఉండిపోతుంది. అంటే డెడికేషన్. తన పిల్లల కళేబరాలైనా భద్రపరచబడాలి. అదే ఆశ. ఒక తల్లిగా కోరిక. కానీ 7 పిల్లల్ని కోల్పోయిన ఆ రిస్పా గుండె వేదన, హృదయ వేదన, మానసిక వేదన, ఆ శోధన ఎవడు అనుభవించగలడు? ఎవరు చేశారు? ప్రమాణం ఎవరు చేశారు? ఒట్టి ఎవరు చేశారు? నిబంధన ఎవరు చేశారు? శిక్ష ఎవరికి? మనం తప్పు చేస్తే ఆ శిక్ష మన పిల్లలుగా, నువ్వు పొరపాటు పడితే ఆ శిక్ష నీ పిల్లలుగా, నువ్వు ఉద్రేకపడితే ఆ శిక్ష నీ కుటుంబానికా, ఆ నరకయాత్ర నీ భార్యగా, ఆ నరకయాత్ర నీ భర్తగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొన్నిసార్లు తల్లిదండ్రులు చేసిన శిక్ష తప్పుల వల్ల పిల్లలు మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. లేదా మనం తప్పు చేస్తే వాళ్ళని శిక్ష అనుభవించాలి కాదు, అనుభవిస్తారు. అంటాడు కదా, ఏమంటాడు? నీతిమంతుల బిడ్డలు విడవబడుటయు భిక్షమెత్తుకున్నట్టు చూచి ఉండలేదు. నిజమండి. నేను ఇప్పటికీ చెప్తాను, ఇప్పుడు అదే చెప్తాను పాస్టర్, ఇప్పుడు అదే చెప్పకపోతే ఇంకేం చెప్తాను? నా తల్లిదండ్రుల యొక్క ప్రార్థనే మమ్మల్ని కాస్తా ఉంది. నా తండ్రి 24 గంటలు ఎక్కువ ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థనే మాకు బలం, ఆ ప్రార్థనే మాకు శక్తి. ఆయన బతికినాలు దేవుడి కోసం నీతిగా బతికాడు. ఆయన బ్రతికిన నీతే మమ్మల్ని ఆకలి కొననివ్వకుండా ఎన్నో ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి, అక్కర్ల నుండి, సమస్యల నుండి, కన్నీటి నుండి, బాధ నుండి, ఇబ్బందుల నుండి విడిపిస్తూ ఎప్పటికప్పుడు ఆయన యొక్క కృపను పొందుకోవడానికి, ఆయన యొక్క ధైర్యం పొందుకోవడానికి, ఆ దేవాది దేవుని యొక్క దీవెన పొందుకోవడానికి ఎప్పటికీ ఆ తండ్రి యొక్క ప్రార్థన నీతి మమ్మల్ని కాపాడుతుంది అని చెప్పడానికి నేను గర్విస్తాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఒకవేళ ఆయన నీతిగా బతికాడు, ప్రార్థనగా బతికాడు, సువార్త చేశాడు, పరిచయం చేశాడు, ఈ సంఘాన్ని కట్టి మాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఒకవేళ ఆయన సంఘాన్ని కట్టకుండా, పరిచయం చేయకుండా, సువార్త చేయకుండా, ప్రార్థన చేయకుండా, అంటే ఆయన దేవుడికి ఇష్టడుగా నీతిగా లేకుండా ఉంటే నేను మరోలా ఉందేమో కాదు, ఉంటాము. నాన్నగారు చనిపోకుండా ముందు నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది. నేను అనుకుంటాను, ఇప్పటికీ అనుకుంటాను, ఇది నా తండ్రి ప్రార్థనే నన్ను బ్రతికించిందని నాకు తెలుసు. ఎందుకు తెలుసా? ఆ రోజు నేను చచ్చిపోయి ఉండి ఆ తర్వాత సంవత్సరం మా నాన్నగారు చనిపోయి ఉంటే ఈరోజు కుటుంబం ఏమన్నా అనాథులుగా పెద్ద లారీ వచ్చింది, అది పిప్పైపోయింది, నా బండి పిప్పైపోయింది, కానీ నేను ఇంకా బ్రతికే ఉన్నానంటే దానికి కారణం ఏంటి? దేవుని కృప. హల్లెలూయా. నీతిమంతుల బిడ్డలు ఎవరు విడిచిపెట్టబడరు. కొన్నిసార్లు మనం చేసిన మిస్టేక్స్ కూడా సేమ్ అలాగే ట్రాన్స్ఫర్ అవుతాయి. మనం చేసిన పొరపాట్లు, మనం చేసిన అతిక్రమాలు, మనం చేసినటువంటి చెడు కొన్నిసార్లు బిడ్డలకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అది ట్రాన్స్ఫర్ అవ్వకూడదు అంటే మనం పశ్చాత్తాపపడాలి. ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం చేయాలండి? మరో విషయం, మరో వ్యక్తిని జ్ఞాపకం చేస్తారు. ఇక్కడ ఈ యెహోషువ గ్రంథంలోనే మరో మిస్టేక్ మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. ఇదే గ్రంథంలో 7వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం.
7వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూస్తారా? మరో మిస్టేక్ చూపిస్తారు. యెహోవా యెహోషువతో ఇట్లా అంటున్నాడు, లేవు, నీవు ఇక్కడ ముఖము నేల ఎందుకు మోపుకుందువు? ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శక్తిమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులు దాన్ని ఉంచుకొని ఉన్నారు. యాక్చువల్గా యెహోషువ హాయి అనే పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తాడు. హాయి పట్టణాన్ని పట్టుకున్నారని మీకు ఇందాక చెప్పాను. దానికి ముందు ఒక స్టోరీ జరిగింది. యాక్చువల్గా హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోషువ హాయి పట్టణం ముందు నిలవలేక పారిపోతాడు. ఇశ్రాయేలీయులు హాయి పట్టణం ముందు నిలవలేకపోతారు, వాళ్ళ సైనికుల ముందు నిలవలేకపోతారు, ఓడిపోతారు. ఇశ్రాయేలీయుల సైనికులు ఎంతో మంది చచ్చిపోతారు. భయపడి పారిపోయి వచ్చేస్తాడు యెహోషువ సైన్యం. వచ్చిడమే కాదు, ఆ టైంలో యెహోషువ దేవుడిని అడుగుతాడు, అయ్యా ఇన్ని రాజ్యాలు గెలిచావు, ఇంతమందిని గెలిచావు, ఇన్ని అద్భుతాలు మాతో చేయించావు, ఇన్ని విజయాలు సొంతం చేసుకున్నావు, అదేంటది హాయి పట్టణం ముందు నేను ఓడిపోతున్నావు? ఈ హాయి పట్టణం చేతికి మమ్మల్ని అప్పగించడానికి మమ్మల్ని తీసుకొచ్చావు. మీద వచనాల్లో ఉంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అప్పుడు అంటున్నాడు ఈ మాటలు, ఏ యెహోషువ లే, నీ ముఖాన్ని ఎందుకు నేలని నువ్వు దించుకుని నీ ముఖం ఎందుకు తీసుకుంటున్నావు? ఇంత గొప్పగా ఉన్న యెహోషువ ఇప్పుడు ముఖం నేలని నేను తీసుకుంటున్నాను. ఎందుకు తీసుకుంటున్నా? ఇంత జయించినాడు, ఇంత గెలిచినాడు, ముఖాన్ని ఇప్పుడు నేల పెట్టుకుంటున్నాడట. ఎప్పుడు పెట్టుకుంటామో తెలుసు, మనం ఎప్పుడైతే మిస్టేక్స్ చేస్తామో మన మిస్టేక్సే మనల్ని తలదించుకునేలాగా చేస్తాయి. మన మిస్టేక్సే మనల్ని ఏం చేస్తాయండి? తలదించుకున్నట్లు చేస్తాయి. ఏం చేసింది? నీ ఇశ్రాయేలీయులు పాపం చేశారు, వారు శక్తిమైపోయిన దానిలో కొంత తీసి దొంగిలించి బొంకి దాచుకున్నారు. మాట మాటే, నిబంధన నిబంధనే, ప్రమాణం ప్రమాణమే. చిన్నదైనా పెద్దదైనా దొంగతనం దొంగతనమే, నేరం నేరమే, పాపం పాపమే, తప్పు తప్పే, శిక్షకి శిక్ష. అది నేను చేసినా నువ్వు చేసినా ఎవరు చేసినా అనుభవించక తప్పదట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అయితే ఆ తప్పిదములు, ఆ పొరపాట్లు, అతిక్రమాలు జరిగినప్పుడు మనం దేవుని తట్టు మళ్ళీ తిరగాలి. ఎవరు చేస్తే ఈ తప్పు? ఒకరి వల్ల జరిగింది. పోగే అందరి వంశాలను పిలుస్తాయి, ఇంటి పేరు కావాలండి, ఈ ఇంటి పేరు కావాలండి, ఇక బలాన్ని ఇంటి పేరు వాళ్ళు రమ్మని అందరి ఇంటి పేరు వాళ్ళు కావాలని పిలుస్తా ఎవరు కాదు. లాస్ట్లో వస్తాడు ఎవరు? ఆకాను. ఒక వంశం వారు వస్తారు, ఈ వంశం వారే అన్నాడు. ఈ వంశంలో నుండి ఎవరంటే ఆకాను. పేరు చెప్పండి అమ్మా, చెప్పండి ఎవరు? ఆకాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 19వ వచనం చూడండి. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేశాను. నిజం, దోపుడు సొమ్ములో మంచి షీనాలు, పై వస్త్రము 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొని దాచేశాను. ఇంకా భూమిలో దాచేశాను. ఎక్కడ దాచేశాట? భూమిలో దాచేశాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవునికి స్తోత్రం చెప్తామా? తప్పు తప్పే, దొంగతనం దొంగతనమే, పొరపాటు పొరపాటే. తప్పు ఎవరు చేశారు? చెప్పండి అమ్మా, తప్పు ఎవరు చేశారు? ఇశ్రాయేలీయులు అందరూ చేశారు. ఇది లేకపోతే ఇశ్రాయేలీలో ఉన్న అన్ని గోత్రాల వాళ్ళు చేశారా? లేకపోతే అన్ని ఇంటి పేర్లు గల వాళ్ళు చేశారా? ఒక్కడు చేశాడు ఆకారం. ఈ ఒక్కడు చేసిన తప్పుకి ఇంతకీ పెద్ద తప్ప 200 తులములు వెండి, 50 తులముల బంగారు కమ్మి, సీనారు పై వస్త్రం. అంతే. దీనికి శిక్ష ఏంటి? ఇశ్రాయేలీయులు హాయిపురం ముందు నిలవలేక పారిపోతారు. హల్లెలూయా.
హల్లెలూయా. అది దేవునికి స్తోత్రం చెప్పారు. ఇశ్రాయేలీయులు హాయి పొడ ముందు నిలవలేక పారిపోతా ఉన్నారు. నీవు చేసిన తప్పు, నీవు చేసిన పొరపాటు, నీవు చేసిన అతిక్రమం అది నీ ఇంటి మీదకి, నీ కుటుంబం మీదకి, నీ వంశం మీదకి, నీ బిడ్డల మీదకి వస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఆకారం ఏం చేశాడంటే తప్పును ఒప్పుకున్నాడు. ఏం చేశాడు? తప్పును ఒప్పుకున్నాడు, కానీ ప్రాయశ్చిత్తం పొందలేదు. ఒప్పుకుంటారు అందరూ, ఒప్పుకుంటే తెలిసిపోయింది కదా, తెలిసిపోయింది అది ఒప్పుకోడు, తెలిసిపోయింది అది ఒప్పుకోడా. ఆల్రెడీ పట్టబయలైపోయింది నువ్వే చేసినవని. పట్టబయలైపోయింది ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే ఏమో, ఒప్పుకోవడం కాదు ముఖ్యం, ప్రాయశ్చిత్తం చెందాలి. నేను ఈ తప్పు చేశాను, ఇది నేను తప్పు చేశాను ప్రభువా, ఈ తప్పు నేను చేశాను, దీనివల్ల నాకు శిక్ష వచ్చింది, దయతో నన్ను క్షమించు. ప్రాయశ్చిత్తం చెందాలి. అది ఎవరు చేయలేదు, నేనే చేసేది. ఎవరు చేయలేదు భూమి మీద. పెద్ద దొంగతనం ఏంటి? దీనికి పెద్ద దొంగతనం, దీనికి దొంగతనం అంటే తరా హల్లెలూయా. ఇది దొంగతనమేనా? ఇది పెద్ద నేరమేనా? భూమి మీద నేను ఒక్కనే నేరం చేశాను, నీకు అందరూ చేయలేదా? నేను ఒక్కనే తప్పు చేశాను, అందరూ చేయట్లేదా? ఎవరు తప్పు ఆడిది, ఎవరు నేరం ఆడిది, ఎవరు పొరపాటు ఆడిది, ఎవరు శిక్ష ఆడిది, ఎవరికి రావాల్సిన దీవులు ఆడికి వస్తే, ఎవరికి రావాల్సిన శాపాలు. హల్లెలూయా. పశ్చాత్తాపడాలి. సౌలు సూసైడ్ చేసుకొని చనిపోవడానికి, తన కత్తి మీద తలపడి చనిపోవడానికి కారణం కూడా సౌలు ఏం చేశాడు? ప్రాయశ్చిత్తం చెందలే. సమయం వచ్చి చెప్పాడు, బాబు దేవుని మాట వింటేసి కాస్తావరా, ఈ అప్పలన్నీ కాదంటే ఇవన్నీ నేను దేవుడికే తెచ్చాను, తెస్తే తెచ్చేవాళ్ళే తెచ్చేదా నేను పన్నా. పడలే, బట్టి సమాధానం చెప్పాడు. కొంతమంది తప్పు చేస్తారు, దాన్ని కప్పుపుచ్చుకుంటారు. అందుకే తప్పును కప్పుకొనక ఒప్పుకున్నవాడు ఒప్పుకోవడంలో వాడు ప్రాయశ్చిత్తం పొందాలి, పశ్చాత్తాపం పడాలి. ఇది నేను చేసిన తప్పు, ఈ తప్పు వల్ల నాకు శిక్ష వచ్చింది, ఈ తప్పు దీనికి అందుకే దొంగ ఏమంటాడు, దేవుడు ఎందుకు నువ్వు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందన్నావు? రే ఇది మనకి సమంజసమేరా, న్యాయమేరా? ఈ శిక్ష మనకి సమంజసం, న్యాయం. కానీ ఆయన ఏ తప్పు చేయలేదు. ఈ శిక్ష అతనికి అమానుష్యం, అన్యాయం. అంటే అతను ఏం చేశాడు? తన తప్పును తాను ఒప్పుకున్నాడు, అంగీకరించాడు. ఇది మనకి సమంజసం, ఇది న్యాయం, ఈ శిక్షకు మనం అర్హులం. ఒకవేళ వాళ్ళు మనం సీరియస్ చెప్పేస్తే ఈ శిక్షకు మనం అర్హులం. ఒప్పుకున్నాడు, ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. అందుకే అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. ఎవడు ఒప్పుకుంటాడో, ఎవడు పశ్చాత్తాపడతాడో వాడికి వెంటనే దేవుడు ఖచ్చితంగా విడుదలిస్తాడండి. తప్పిపోయినా, జారిపోయినా, పక్కెళ్ళిపోయినా ఒప్పుకునేవాడికి, పశ్చాత్తాపడేవాడికి డెఫినెట్లీ దేవుడు గాడ్ విల్ సపోర్ట్. ఖచ్చితంగా దేవుడు సహకరిస్తాడు, సహాయం చేస్తాడు. నెక్స్ట్ మరొక అవకాశం మనకి ఇస్తాడు. ఇస్తాడు ఎవడ? చెప్పండి, ఇస్తాడు ఎవడ? చెప్పండారా? హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ మిస్టేక్ ఏంటి? యెహోషువ గ్రంథంలో దేవుడు బిడ్డలారా, మెట్ట మీద ఉన్న పట్టణాలు విడిచిపెట్టాడు. గాదు, అష్టోదు. దాని వలన భవిష్యత్ కాలంలో ఇశ్రాయేలీయులు దెలీలా వాళ్ళ సంసోను గాదు వలన అజాన్ బాబు లాంటి గొలియోతులు వచ్చి ఇశ్రాయేలీయులకి ఇబ్బంది పెట్టారు. అష్టోదు వాళ్ళ ఫిలిష్తీయులు వచ్చి యెరూషలేమును బంధించారు. ఇశ్రాయేలీయులు బంధించారు, ఇశ్రాయేలీయులు పట్టుకున్నారు, శరసాలలో వేశారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దానివల్ల ఎంతో పెను ప్రమాదం జరిగింది. హాయిలో జరిగిన ఆకారం చేసిన మిస్టేక్ కి హాయి పొలంలో ఓడిపోయాడు. తర్వాత కదా ఆకాన్ని పట్టుకొని బంధించి అతనికి ఇవ్వాల్సిన శిక్ష, అతనికి వేయాల్సిన శిక్ష వేసిన తర్వాత మళ్ళీ హాయి పొలం మీద గెలిపించాడు. హల్లెలూయా. శిక్ష తర్వాతే గెలుపు, పశ్చాత్తాపం తర్వాతే మళ్ళా విడుదల. పడకుండా ఎన్ని సంవత్సరాలైనా, అది భాను శామ్యూల్ అయినా కావచ్చు, అంతకన్నా గొప్పడైనా కావచ్చు, అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. పడాలి. పడాలా లేదమ్మా? పడాలా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఆహారం చేసిన తప్పు,
యెహోషువ గిబియోనీయులతో చేసిన యెహోషువ మెట్ల మీద ఉన్న పట్టణాలు విడిచిపెట్టి తను చేసిన మిస్టేక్. ఈ మిస్టేక్స్ వల్ల ఎన్నో పెను ప్రమాదాలు వచ్చాయి. ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు అర్థం చేసుకోండి. మీరు చేసిన మిస్టేక్స్ ఏవైనా ఉంటే, నేను చేసిన మిస్టేక్స్ ఏవైనా ఉంటే, పొరపాట్లు ఏవైనా ఉంటే, తప్పిదములు ఏవైనా ఉంటే, అతిక్రమాలు ఏవైనా ఉంటే మనం ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెట్టి ప్రత్యర్థపడాలి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. తూర్పు దేశపు రాజులు, పడమటి దేశపు రాజులు, ఉత్తర దేశపు రాజులు, దక్షిణ దేశపు రాజులు, రాజులందరూ ఒకటైపోయినా, ఏకమైపోయినా, ఇసుక రేణువులంటే విస్తారమైన సంతానం అయిపోయినా ఏం చేశాడు? వదిలిపెట్టాడా? చూడండి ఏం చేశాడు. చూడండి, నాకు చదువుకున్నాం కదా, ఆఖరిగా మాట చదువుదాం. 11వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం, యెహోవా వారికి భయపడకు, రేపు ఈ వేళకి ఇశ్రాయేలు చేత సంహరించబడిన వారినిగా నేను వారిని అందరినీ అప్పగించను. నీ వారి గుర్రములను, గుదికాలి నరములను తెగకోసి వారి రథములను అగ్ని చేత కాల్చుదు అని యెహోవా యెహోషువతో సెలవిచ్చాడు. కాబట్టి యెహోషువయు అతనితో కూడా ఉన్న యోధులందరూ హఠాత్తుగా మేరేము నెల ఎద్దుకు వారి మీదకి వచ్చి వారి మీద పడగా యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించెను. అంటాడు, యెహోవా యెహోషువతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేశాడు. అతడు వారి గుర్రముల గుదికాలి నరములను తెగకోసి వారి రథములను అగ్ని చేత కాల్చివేశాను. ఎంతమంది వస్తారో రానివ్వండి. భయపడొద్దంటే భయపడదు. వెళ్ళు, నీ వెనకాతలు ఉన్న నీ అవసరం గో వెళ్ళాడు. దేవుడు చెప్పినట్లే దేవుడు చేశాడు. దేవుడు చెప్పినట్లు దేవుడు ఎప్పుడు చేస్తాడు మన విషయం. మనము దేవుడి దగ్గర చేసిన ప్రమాణం, మనం దేవుడి దగ్గర చేసిన వాగ్దానం, మనము దేవుడికి ఇచ్చిన మాట, బాప్తిజం తీసుకున్నప్పుడు ఇచ్చామే, ఆ మాటకి మనం కట్టుబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్పవాడండి, చాలా గొప్పవాడు. ఎంత మంది ఒకటైపోయినా, ఎన్ని రాజ్యాలు ఒకటైపోయినా, ఎంత బలమైన శత్రువులు మన మీదకి వచ్చినా, బలమైన గాలులు మన మీదకి ఇచ్చినా, తట్టుకోలేని బలమైన గాలులు నీ మీదకి ఇచ్చినా అది నేను భయపెట్టగలలేమో కానీ నిన్ను తాకలేవండి. తాకలేవు. ఏం చేయలేవు? తాకడం అంటే దానివల్ల నీకు ఏ హాని జరగదు. అందరు రాజులు ఒకటైపోయారు. ఇశ్రాయేలీయులు ఏమైనా చేయగలిగారా? భయపెట్టగలిగారు. కానీ దేవుడు అన్నాడు, నీ వెనకాతలు ఉన్నాననగానే ఆ భయం కూడా పోయింది. నువ్వేం భయపడాల్సిన పని లేదమ్మా, భయపడాల్సిన పని లేదు. 50 ఏళ్ళు. ఎందుకంటే అంతకు ముందు జరిగిన కార్యాలు మీరు గమనించండి. ఇశ్రాయేలు మీరు బిలాము కోసం చెప్పుకున్నాము. బిలాము కోసం చెప్పుకున్నప్పుడు కూడా అక్కడ రాజు ఎవరు? బాలాకు రాజు. బాలాకు రాజు బిలాము కోసం ఎందుకు వెతుకులాడాడు? బాలాకు రాజు అంతకు ముందు జరిగిన విషయాలన్నీ చూశాడట. హల్లెలూయా. ఏం చూశాడండి? అంతకు ముందు రాజులు ఎలాగా ఇశ్రాయేలీయులకు పట్టబడ్డారో సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో ఉంటుంది. సంఖ్యాకాండం 22వ అధ్యాయం ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం చదువుకొని మనం ముగిద్దాం. దీన్ని వివరించడం మీకు చెప్పాను కూడా గత వారం అనుకుంటాను. ఇది వివరిస్తుంది కానీ ఒకసారి చదువుదాం. 22వ అధ్యాయం కూర్చొని తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఎరికోకు ఎదురుగా యోర్దాను తీరనున్న మోయాబు మైదానంలో దిగిరి. సిఫోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూచారు. జనం విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడింది. మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంగిరి. మోయాబీయులు మిద్యానీయుల పెద్దలతో ఎత్తు బీటికి వచ్చి నాకివేయనట్లు ఈ జనసమూహం మన చుట్టూ ఉన్నది, యావత్తుని ఇప్పుడు నాకివేయనది. ఆ కాలమందు సిఫోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. కాబట్టి అతను బేయారు కుమారుడైన బిలామును పిలిచినట్టు అతని జనుల దేశమందుల నది ఎద్దునున్న పెతేలుకు దూతల చేత ఈ వర్తమానం పంపారు.
చిత్తగించము. ఒక జనం ఐగుప్తి నుండి వచ్చాను, ఇదిగో వారు భూతములను కప్పి నా ఎదుట దిగి ఉన్నారు, కాబట్టి దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనమును శపించు. వారు నాకంటే బలవంతులు, వారు హతము చేయటకు నేను బలవంతుడేమో. అప్పుడు నేను ఈ దేశముల నుండి వారిని తోలివేయదను. యాలయనగా నీవు దీవించేవాడు దీవించబడిన, నీవు శపించేవాడు శపించబడిన నీవు నేను ఎరిగేదను. హల్లెలూయా. ఇది బాలాంపడ ఏం చేశారు ఇశ్రాయేలీయులకు? విజయానీయులకు ఏం జరిగిందో, ఓబీసీలకు ఏం జరిగిందో, అంతకు ముందు ఉన్న రాజులకు ఏం జరిగిందో చూశాడు. అంటే ఇశ్రాయేలీయులు కాదని గెలిచింది. ఇశ్రాయేలీయుల వెనకాతలో ఉన్న దేవుడు ఇశ్రాయేలీయులను గెలిపించుకుంటూ వస్తున్నాడు. మాట చెప్తాను ఈరోజు, అర్థం చేసుకోండి. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు బలవంతుడు, మన దేవుడు శక్తివంతుడు, అవధులు లేనివాడు, మహా శక్తి సంపూర్ణుడు. ఆయన మన వెనకాతలో ఉంటే గెలుపు అనేది, విజయం అనేది ఈజీగా నేను గెలిపిస్తాడు, ఈజీగా నీకు చేయాలిస్తాడు, ఈజీగా నేను శక్తివంతులుగా చేస్తాడు. నా దేవుడు నా వెనకాతలు ఎప్పుడు నేను చేయలేదు, స్నేహితులు చేయలేదు, విరోధులు చేయలేదు, ఎప్పుడు నాకు అపకారం చేయలేదు, తలపెట్టినా చేయలేదండి. హల్లెలూయా. ఎంత ఇలాని ఎంత ఇశ్రాయేలు శపించాలని శపించగలిగాడా? నీ శత్రువులు నేనేమి చేయలేరు, నీ విరోధులు నేనేమి చేయలేరు, నా శత్రువులు నా విరోధులు నన్నేం చేయలేరు. వాళ్ళు ఒక్క తోవ వచ్చి 7 తోవలు పారిపోతారు అండి. వాళ్ళు నీ ముందు నిలవలేరండి, వారు నిన్ను గెలవలేరండి. దీనంతటికీ కారణం నీ చదువు, నీ బలమో, నీ శక్తో, నీ కులమో, నీ అన్నదమ్ములో, నీ ఎక్కిచెల్లో, నీ తల్లిదండ్రుల్లో కాదు. నీవు నమ్ముకున్న నీ దేవుడు బలవంతుడు. నీ దేవుడు నువ్వు ఎంత గట్టిగా నమ్మగలిగితే అంత గట్టిగా నీ వెనకాతల ఉండి నీకు విజయాన్ని, విజయ పథకాన్ని నీకు అందిస్తాడైనా. నీ పక్షాన నిలబడినవాడు, నీ పక్షాన ఉన్నవాడు, నీ పక్షాన ఉండి నిన్ను గెలిపించిన వాడు సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, రోషం కలిగిన వాడు, బలం కలిగిన వాడు, నెమ్మది కలిగిన వాడు. నీకు అపజయమే ఎన్నడూ కలగదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలలో కూడా భయపడకూడదు. భయం అనేది తీసి ఎన్నో ఉన్నాయి పాస్టర్ గారు, ఉన్నాయండి, తట్టుకోలేదని ఉండేవాడి. ఏమీ చెయ్యు, నేను భయపెడుతున్నాయంటే నువ్వు భయపడుతున్నావు కనుక నేను భయపెడుతున్నాను. దేవుని మీద నీకు నా విశ్వాసం తీసేయి. దేవుని అందులో విశ్వాసం కలిగి ఉండు. రాయలు అప్పడానికి అంతమంది వచ్చి ఏమి చేయలేకపోయారు. నన్నేం చేయగలుగుతుంది, ఆకలి ఏం చేయగలుగుతుంది, కరువు ఏం చేయగలుగుతుంది, ఈ ఆర్థిక ఇబ్బందులు ఏంటి, రుణాలు ఏంటి, ఏమి చేయగలరు? కళ్ళ మూసుకొని తెరిచేలాగా నా దేవుడు నన్ను నిలబెట్టేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసాన్ని వదులుకోకుండా చాలా మంది బహుమానం పొందాలని పిల్లలు ఏం చేశారు? ఇంత బలవంతుడు బిలాం చెప్పుకున్నాం కదా, ప్రతి రాత్రి బిలాంతో దేవుడు మాట్లాడేవాడు. ప్రతి రాత్రి దేవుడు బిలాంతో మాట్లాడేవాడు. బిలాం గదిలోనికే వచ్చేసేవాడట దేవుడు. హల్లెలూయా. ఏ విషయమైనా బిలాం దేవుడితో చెప్పేవాడు. బిలాం ఇశ్రాయేలీయుడు కాదు. గతంలో నేను మీకు చెప్పాను, బిలాం అన్యజనుడు. అసలు ఇశ్రాయేలీయులు అంటే బిలాంకి ఎవరో తెలియదు. చాలా మంది బిలాం అనగానే ఇశ్రాయేలీయుడు అనుకుంటారు. ఇశ్రాయేలీయుడు కాదు, అన్యజనుడు. చాలా మంది సేవకులు కూడా పొరపడి బిలాం ఇశ్రాయేలీయుడు అని బోధించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇశ్రాయేలీయుడు కాదు, అన్యజనుడు. ఎలా నమ్ముకున్నాడు, ఎలా తెలుసుకున్నాడు? కానీ సత్యదేవుడు తెలుసుకున్నాడు, నమ్ముకున్నాడు. ఎంతో గొప్పగా నమ్ముకున్నాడంటే సాక్షాత్ దేవాది దేవుడే బిలాం గదిలోకి దిగి వచ్చి బిలాంతో నేరుగా ముఖాముఖిగా మాట్లాడే అనుభవానికి వచ్చేసాడు బిలాం. అలాంటి బిలాము తుచ్చనీయమైన బహుమానానికి ఆశపడ్డాడు. అకాన్ ఏం చేశాడు? 200 ఎండి, 200 తులాల వెండికి, 50 తులాల ముగ్గు కమ్మికి, ఒక సీనారి పై వస్త్రానికి అమ్ముడుపోయాడు. బిలాము కూడా అమ్ముడుపోయాడు. ఈమె దేవుని పిల్లరా, అమ్ముడుపోవద్దు. దేవుడి కోసం అవసరమైతే ఏదైనా వదులుకో.
బహుమానాల కోసం దేవుడిని వదులుకోక, దేవుడి కోసం డబ్బు వదులుకో, దేవుడి కోసం వెండి వదులుకో, దేవుడి కోసం బంగారం వదులుకో, దేవుడి కోసం ఏదైనా వదులుకో, కానీ దేని కోసం దేవుడిని వదులుకోక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఆదివారం వచ్చినప్పుడు ఒట్టిలు చేసేస్తారు. ఎన్ని ఒట్టిలు చేసినా నీ ప్రయోజనం లేదమ్మా. దేవుని సన్నిధి వదిలేసి ఒట్టిలు చేసేసి నువ్వు ప్రయోజనం పొందింది ఏమీ లేదు, నీకు కలిగే లాభం ఏమీ ఉండదు. ఇది ప్రయాసపడు అనే వల్ల కానీ, పొందగోరు అనే వల్ల కానీ ఏమీ లేదు. కానీ కరుణించు, కనికరించు, దేవునిలోనే సమస్తము ఉంది. దేవుడు కనిపిస్తే నీ సమస్యలు క్షణకాలం, దేవుడు కరుణిస్తే నీ కష్టాలు క్షణకాలమై. కరుణిస్తాడులే, కనికరిస్తాడులే, ఖచ్చితంగా కరుణిస్తాడు, ఖచ్చితంగా కనికరిస్తాడు. పక్షతాపడాలేమో నువ్వు, ప్రాయశ్చిత్తం చెందాలేమో నువ్వు, నీలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఏవో ఆటంకంగా ఉన్నాయేమో, నీ దగ్గర ప్రార్థన జీవితం లేదేమో, బైబిల్ చదివే అనుభవం లేదేమో, మోకాళ్ళ అనుభవం లేదేమో, ఉపవాస ప్రార్థనలు చేసే అనుభవం లేదేమో, సహవాసానికి దూరమైపోయేవేమో, దేవుని సన్నిధానానికి దూరమైపోయేవేమో, ఈ గృహ కూడికలకు దూరమైపోయేవేమో, దేవుడికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నావేమో, దేవుడిని స్తుతించలేకపోతున్నావేమో, దేవుడిని కనపరచలేకపోతున్నావేమో, దేవుడి కన్నా, సహవాసం కన్నా, సంఘం కన్నా, వాకింగ్ కన్నా, పరిచర్య కన్నా, ప్రార్థన కన్నా ఈ లోకంలో తుచ్చనీయమైన విషయాలే నీకు అత్యధికమైపోయేవేమో. వాటి కోసం నువ్వు దేవుడిని పక్కన పెట్టేసావేమో. ఒక్కసారి నేను నీవు పరిశీలించుకో, ఒక్కసారి నేను నువ్వు సరి చేసుకో. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ వెనక్కి వెళ్ళిపోయావో, మళ్ళీ ముందుకు రా. ఆ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. మళ్ళీ ముందుకు రా, మళ్ళీ నా దేవుడు ప్రార్థన చేయి, మోకాళ్ళై విశ్వాసం కలిగి ఉండు. నా దేవుడు ఉన్నాడు, నాకు భయం లేదని ధైర్యంగా మాట్లాడు. విశ్వాసాన్ని నీ నోటితో ప్రకటించు. నీ దేవుడి పట్ల నీకున్న విశ్వాసాన్ని ఏం చేయాలి? నువ్వు ప్రకటించాలి, ఇస్రాయల్. భయాన్ని ఇష్టం కాదు, నీ దేవుడి పట్ల నీకున్న ఆ విశ్వాసాన్ని ప్రకటించాలి, ఆ విశ్వాసాన్ని బయటికి చెప్పాలి. నా దేవుడు ఉన్నాడు అంటే అమ్మ అయిపోయేవో మాట్లాడు, అమ్మ అయిపోయింది, పరిస్థితి అయిపోయింది ఎవరు చెప్పడానికి. ఆఖరి క్షణం, ఇంకొక నిమిషంలో చనిపోతావు అనగా టైంలో నేను నీ చేపట్టుకునే నేర్పిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విడిచిపెట్టలేదు తన బిడ్డల్ని, పరిచయం చేసేవాళ్ళని, స్వార్థ చేసేవాళ్ళని, స్వార్థ విడిచిపెడతాడా? కోట్లు ఇస్తే బ్రతికిస్తాడు, కొంతమందిని ఊరకనే బ్రతికిస్తూ ఉంటాడు. ఇంకా నాకు అవసరం అన్నాడు. శాంతమ్మ గారు ఉన్నారు, చిన్నీయాల అమ్మగారు. ఆవిడ ఎప్పుడో చనిపోవాల్సిన ఆవిడలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే స్వార్థ పిచ్చి. ఆవిడ పిచ్చి, గొప్ప పిచ్చి. ఎవరికైనా స్వార్థ చెప్పారు, ఖండించారు, గద్దించారు. హల్లెలూయా. మనం లోపాలు చూస్తుంటాం, దేవుడు లోపాలు చూడ ఆశలు చూస్తూ ఉంటాడు. నాకు ఆ విధంగా అనిపించింది, ఒక ఆశ, గొప్ప స్వార్థ చేయాలి, ఎవరి బట్టి కానించుకుని వెళ్ళిపోతాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పిచ్చోళ్ళను ఆలయానికి పిచ్చోళ్ళు దగ్గిలారు, వాళ్ళు ఇసగదేమంత పని చేయట్లేదు. మనం దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా, అది దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. లక్షలు ఇచ్చినా బతికించలేం, కోట్లు ఇచ్చినా బతికించలేం. మహా బలవంతులే కలిసి కలిగించేలాగా వెళ్ళిపోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుందిగా. అందులో ఉన్న మిస్టేక్స్ ఏంటో చూద్దాం. దేవుడు వెళ్ళారు, మెట్ల మీద ఉన్న పట్టణాలు కాల్చకుండా వదిలేశాడు యెహోషువ. గిబియానీయులతో దేవుని సెలవు లేకుండానే నిబంధన చేసుకున్నాడు. హాయి పట్టణంలో నిలవలేకుండా పారిపోవడానికి ఆకారం 200 తులముల వెండి కోసం, 50 తులాల బంగారు కమి కోసం, సీనాని వస్త్రం కోసం దొంగతనం చేశాడు. శక్తిమైన దాన్ని తీసుకున్నాడు. ఆ మిస్టేక్స్ వాళ్ళని కొంత ఇబ్బందులు పడేలా చేశాయి. ఇంకా నువ్వు ఇబ్బందులు పడుతున్నావంటే, ఇంకా నువ్వు చేయాలని పొందుకోలేకపోతున్నావంటే, విజయాన్ని పొందుకోలేకపోతున్నావంటే, గెలుపును పొందుకోలేకపోతున్నావంటే ఎక్కడో ఏదో మిస్టేక్స్ ఉంది, ఎక్కడో మిస్టేక్స్ ఉంది. ఎదుటి వారిలో చూడక, ఎదుటి వారిని ఏదైతే చూపించక, ఎదుటి వారిని నిందించక, ఎదుటి వారిని అవమానపరచక, ఎదుటి వారిని నువ్వు కించపరచగా, ఎదుటి
వారిని అనడానికి మనకే మనకి అనవసరం. ఎవరి లైఫ్ వారిది, ఎవరి జీవితం వారిది. నా మిస్టేక్స్ నేను చూసుకుంటే నాకు చాలు. నా భవిష్యత్తులో నేను ఎదగాలి, నేను అత్యున్నతమైన స్థితికి వెళ్ళాలంటే నా మిస్టేక్స్ నేను చూసుకోవాలి. మోకాళ్ళేద్దాం, కళ్ళు మూసుకుందాం. ప్రియ దేవుడి మోకాళ్ళేద్దాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మోకాళ్ళేద్దాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ మోకాళ్ళేద్దాం, కళ్ళు మూసుకుందాం.